వెల్కమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక టాప్ 7 ఎంటర్టైనింగ్ మూవీస్ అయితే చెప్పుకుందాం. అన్నీ కూడా తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. బేసిక్గా మూవీస్కి రేటింగ్ ఇచ్చే వెబ్సైట్స్లో IMDb అనేది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ వెబ్సైట్. నేను ఈ వీడియోలో చెప్పే 7 మూవీస్కి కూడా IMDb వెబ్సైట్లో ఎంత రేటింగ్ ఇచ్చారు అనేదాన్ని కూడా మనం కన్సిడర్ చేద్దాం. ఈ లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి సొసైటీ ఆఫ్ ది స్నో. ఇది రియల్ గా జరిగిన ఒక సర్వైవల్ అండ్ డ్రామా ఫిల్మ్. మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ విషయానికి వస్తే 1970s లో అర్జెంటీనా దగ్గరలో ఉన్న ఆండీస్ పర్వతాలలో ఒక ఫ్లైట్ అయితే కూలిపోవడం జరుగుతుంది. అందులో ఉన్న ప్యాసింజర్స్ ఏమైంది అండ్ వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్. మూవీలో ఉన్న కొన్ని సీన్స్ అయితే నిజంగానే చాలా డిస్టర్బింగ్ అండ్ ఎమోషనల్ గా అయితే ఉంటాయి. అలాగే ఈ మూవీ ఎన్నో అవార్డ్స్ కూడా గెలుచుకుంది. మస్ట్ వాచ్ గైస్, వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. IMDb వెబ్సైట్ లో ఈ మూవీకి 7.8 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చారు రేటింగ్. నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ మన లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి పరంపొరుల్, యాక్టెడ్ బై శరత్ కుమార్ గారు అండ్ అమితాష్ ప్రధాన్ గారు. అమితాష్ ప్రధాన్ అంటే ఎవరో కాదు, రఘువరన్ బీటెక్ మూవీలో అమూల్ బేబీ క్యారెక్టర్ ప్లే చేసిన పర్సన్. బేసిక్ గా ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైనే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక దొంగ మరియు పోలీస్ కలిసి ఒక దొంగతనం చేయాలనుకుంటే ఏం జరిగింది అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్. అసలు దొంగ మరియు పోలీస్ మధ్య రిలేషన్ ఎలా ఏర్పడింది, వాళ్ళ ఇద్దరూ కలిసి ఏ వస్తువుని దొంగలించాలనుకున్నారు, అసలు చివరికి వాళ్ళు అనుకున్నది జరిగిందా లేదా అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ గైస్. ఇంతకు మించి ఏం చెప్పినా సరే అది స్పాయిలర్ గా మారడం జరుగుతుంది. సినిమా మొత్తం కూడా విగ్రహాల స్మగ్లింగ్ అనే బ్యాక్ డ్రాప్ లో రన్ అవ్వడం జరుగుతుంది. సో మూవీ స్టార్ట్ అయిన కానుండి ఎండ్ అయ్యే వరకు కూడా ఒక సీరియస్ మోడ్ లో థ్రిల్లర్ డ్రామాగా వెళ్లడం జరుగుతుంది. సినిమా క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ కి అయితే మనం అందరూ కూడా గ్యారంటీగా సర్ప్రైజ్ అవుతాం. సినిమా అంతా కూడా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ముందుకు వెళ్తుంది. సో ఫ్యామిలీతో కలిసి చూడండి. ఈ మూవీకి IMDb వెబ్సైట్ లో 7 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చారు రేటింగ్. ఈటీవీ విన్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ మన లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి ది బీ కీపర్, యాక్టెడ్ బై జాసన్ స్టాథమ్ గారు. ఈయన ఒక ఫేమస్ యాక్షన్ కమర్షియల్ హీరో. బేసిక్ గా ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ విషయానికి వస్తే మన హీరో ఒక బీ కీపర్ గా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో తనకు కావాల్సిన ఒక లేడీ సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకుని చనిపోవడం జరుగుతుంది. అసలు ఆ సైబర్ క్రైమ్ నేరగాళ్లు మోసాలు ఎలా చేస్తున్నారు అండ్ వాళ్ళు ఎవరు అనేది మన హీరో ఎలా కనిపెట్టాడు అండ్ కనిపెట్టిన తర్వాత వాళ్ళని మరియు వాళ్ళ కంపెనీని ఎలా నాశనం చేశాడు అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ గైస్. సినిమాలో డ్రామా పార్ట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. మూవీ మొత్తం కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో ఉంటుంది. మూవీలో ఉన్న కొన్ని సీన్స్ ఓవర్ ది టాప్ గా ఉంటాయి అండ్ మరికొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చే విధంగా అయితే ఉంటాయి. అండ్ ఈ మూవీకి త్వరలో పార్ట్ 2 వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫ్యామిలీతో కలిసి చూడండి. రన్ టైం కూడా ఎలాగో తక్కువగానే ఉంటుంది. IMDb వాళ్ళు వచ్చేసి 6.4 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చారు రేటింగ్. రేటింగ్ తక్కువగా ఉన్నా మీరేమీ పట్టించుకోకండి. కంటెంట్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ మన లిస్ట్ లో 4th ప్లేస్ వచ్చేసి 2 మూవీస్ కి ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఈ 2 మూవీస్ కూడా జస్ట్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్స్. టైం పాస్ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ 2 మూవీస్ కూడా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వన్ టైం అయితే గ్యారంటీగా ట్రై చేయొచ్చు. అండ్ ఈ 2 మూవీస్ లో కూడా యాక్టర్ వచ్చేసి మలయాళం హీరో జయసూర్య గారే. లిస్ట్ లో 4.1 వచ్చేసి త్రిశూర్పురం ఆర్ గిరి. మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ విషయానికి వస్తే విలన్స్ గ్యాంగ్ మన హీరో అండ్ హీరో యొక్క ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అసలు హీరోకి అండ్ విలన్ కి ఉన్న గొడవలు ఏంటి, సో మన హీరో వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ గైస్. ఈ మూవీలో ఉన్న మెయిన్ మైనస్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ చాలా రెగ్యులర్ అండ్ రొటీన్ ఫార్మేట్ లోనే వెళ్ళడం జరుగుతుంది. మూవీ స్టార్టింగ్ లో కొన్ని మంచి సీన్స్ పడ్డప్పటికీ ఫస్ట్ హాఫ్ అయితే ఆడియన్స్ ని అంతలా సాటిస్ఫై చేయలేదు. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఈ సినిమాకే హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి ఆడియన్స్ కి. అండ్ హీరోయిన్ స్వాతి రెడ్డి గారు సినిమాకి మెయిన్ అట్రాక్షన్. అండ్ హీరో జయసూర్య గారు ఓ రమాస్ అవతారం
ప్లాట్ఫామ్ లో అయితే కనిపించడం జరుగుతుంది మూవీలో. సో ఓవరాల్ గా ఇదొక అబౌవ్ యావరేజ్ కంటెంట్ ఉన్న ఒక గ్యాంగ్స్టర్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఫిల్మ్. సినిమా అయితే రియాలిటీకి దగ్గరలో ఉంటుంది. IMDb వాళ్ళు వచ్చేసి 5.1 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చారు రేటింగ్. సో వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. యూట్యూబ్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ లిస్ట్ లో నెంబర్ 4.2 వచ్చేసి ప్రేతం 2 యాక్టెడ్ బై జయసూర్య గారు. మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ విషయానికి వస్తే చాలా మూవీస్ లో చూసిన ఒక రొటీన్ స్టోరీనే ఉంటుంది. కొంతమంది కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం కోసం ఒక పెద్ద బంగళాకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ బంగళాలో ఒక ఆత్మ అయితే ఉంటుంది. అసలు ఆ ఆత్మ ఎవరు, ఆ ఆత్మ వీళ్ళతో ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంది, దాని వల్ల వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ గైస్. బేసిక్ గా ఫస్ట్ హాఫ్ లో ఉన్న చాలా సీన్స్ స్కిప్ కూడా చేసేయచ్చు. బట్ సెకండ్ హాఫ్ అయితే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ లో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ఆడియన్స్ ని కొంచెం ఆలోచింపజేసేలా అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో రివీల్ అయ్యే ఫ్లాష్ బ్యాక్ కూడా కొంచెం డిఫరెంట్ గా అండ్ కొంచెం ఎమోషనల్ గా అయితే ఉంటుంది. ఓవరాల్ గా ఇదొక యావరేజ్ కంటెంట్ ఉన్న ఫిల్మ్. హర్రర్ అండ్ సస్పెన్స్ మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వన్ టైం అయితే ట్రై చేయొచ్చు విత్ ఫ్యామిలీ. IMDb వాళ్ళు వచ్చేసి 5.3 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చారు రేటింగ్. యూట్యూబ్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. మన లిస్ట్ లో నెంబర్ 5 వచ్చేసి ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ సీజన్ 1. ఈ లిస్ట్ లో ఉన్నవి అన్ని కూడా మూవీసే. బట్ కేవలం ఇది ఒకటి మాత్రమే వెబ్ సిరీస్ ఉంది. జస్ట్ ఓన్లీ 4 ఎపిసోడ్స్. ఇది రియల్ గా జరిగిన ఒక క్రైమ్ ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. ఒక అమ్మాయి కొంచెం మిస్టీరియస్ గా అయితే చనిపోవడం జరుగుతుంది. అసలు తనని ఎవరు చంపారు అండ్ ఎందుకు చంపారు అనే దాని చుట్టూ ఈ స్టోరీ అయితే రివాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ సిరీస్. సో ఇంతకు మించి ఏం చెప్పినా సరే స్పాయిలర్ గా మారడం జరుగుతుంది. సిరీస్ లో కొన్ని రియల్ ప్రూఫ్స్ తో సహా చూపించారు. సో అవి రివీల్ అయినప్పుడు మనం అందరూ కూడా గ్యారంటీగా షాక్ అవుతాం ఆ రియల్ ఫ్యాక్ట్స్ కి. డోంట్ వాచ్ విత్ ఫ్యామిలీ, వాచ్ అలోన్ గైస్. IMDb వాళ్ళు వచ్చేసి 6.2 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చారు రేటింగ్. నెట్ఫ్లిక్స్ లో మన తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ మన లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి చుండూరు పోలీస్ స్టేషన్. ఇది 2021లో రిలీజ్ అయిన నయట్టు అనే ఒక మలయాళం మూవీని చుండూరు పోలీస్ స్టేషన్ అనే పేరుతో తెలుగులోకి డబ్ చేయడం జరిగింది. ఒక ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ అనుకోకుండా ఒక యాక్సిడెంట్ కేసులో అయితే ఇరుక్కోవడం జరుగుతుంది. వాళ్ళు ఆ యాక్సిడెంట్ కావాలని చేశారా లేదంటే ఎవరైనా ఇరికించారా అండ్ వాళ్ళు ఆ కేసు నుండి ఎలా తప్పించుకున్నారు అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ గైస్. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక మంచి డ్రామా థ్రిల్లర్ గా ముందుకు వెళ్తే సెకండ్ హాఫ్ అయితే ఒక సర్వైవల్ థ్రిల్లర్ డ్రామాగా మారుతుంది. క్లైమాక్స్ అయితే రియాలిటీకి దగ్గరలో ఉండేలా తీశారు. అండ్ మూవీలో ఉన్న ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ లొకేషన్స్ కూడా చూడడానికి చాలా రిఫ్రెషింగ్ గా ఉంటాయి. సో వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్యామిలీతో కలిసి చూడండి. IMDb వాళ్ళు వచ్చేసి 8.1 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చారు రేటింగ్. ఆహా OTT ప్లాట్ఫామ్లో మన తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మన లిస్ట్లో లాస్ట్ అండ్ ఫైనల్ ఫిల్మ్ వచ్చేసి హాట్ స్పాట్. ఇది తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ కార్తిక్ గారు డైరెక్ట్ చేసిన ఒక మాస్టర్ పీస్ మూవీ అని మనం చెప్పుకోవచ్చు. మూవీ యొక్క మెయిన్ స్టోరీ లైన్ విషయానికి వస్తే ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఒక 4 డిఫరెంట్ స్టోరీస్ అయితే నరేట్ చేయడం జరుగుతుంది. అసలు ఆ డిఫరెంట్ స్టోరీస్ ఏంటి, అందులో ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటి అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ గైస్. బేసిక్ గా ఇదొక మల్టీ జోనర్ మూవీ అని మనం చెప్పుకోవచ్చు. లవ్, ఫ్యామిలీ, కామెడీ, థ్రిల్లర్, డ్రామా, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి మూవీలో. ఆ 4 స్టోరీస్ గురించి ఏం రివీల్ చేసినా సరే అది స్పాయిలర్ గా మారడం జరుగుతుంది. అందుకే ఏమీ రివీల్ చేయట్లేదు. డైరెక్టర్ గారు అయితే సొసైటీలో ఎవరూ టచ్ చేయని ఒక డిఫరెంట్ స్టోరీస్ అయితే టచ్ చేయడం జరిగింది. సో డోంట్ వాచ్ విత్ ఫ్యామిలీ గైస్. ఇది వాచ్ అలోన్ ఫిల్మ్. దీనికి IMDb వాళ్ళు వచ్చేసి 7.3 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చారు రేటింగ్. ఆహా OTT ప్లాట్ఫామ్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. గైస్ నేను చాలా కష్టపడి ఈ వీడియో చేయడం జరిగింది. మీకు గనక కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ గైస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.